మనము ఇన్స్టాగ్రామ్లో ఒక సోషల్ మీడియాలో మనం బ్రాండ్ అవ్వాలి అంటే తప్పకుండా మనకు ఈ యొక్క డిజిటల్ స్కిల్స్ అనేటివి మనకు ఐడియా ఉండాలి. ఎప్పుడైతే డిజిటల్ స్కిల్స్ ఐడియా ఉంటుందో ప్రొఫెషనల్గా కనబడతామో వాళ్ళు మనల్ని బిలీవ్ చేయడానికి కోసం ఆస్కారం ఉంటుంది. ఎప్పటి వరకైతే మనము అన్ప్రొఫెషనల్గా ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు కూడా ఒక లీడర్గా గుర్తించరు. అన్ప్రొఫెషనల్గా ఉంటే సార్కే ఏం తెలియదు, సార్ సక్సెస్ అవ్వాలంటేనే టైం పడుతుంది, మమ్మల్ని ఎప్పుడు సక్సెస్ చేస్తారని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇక్కడ మీకు స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ ఇది ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక ఆ, ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అది ఆ, వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు మన మన ప్రొఫైల్ విజిట్ చేస్తూ ఉంటారు. మన ప్రొఫైల్ విజిట్ చేసినప్పుడు మనము వాళ్ళకు ప్రొఫెషనల్ గా కనబడాలంటే ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బూస్టింగ్ చేయాలంటే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఉండాలి. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఇక్కడ మీకు కనబడుతుంది. మీరు ఒకసారి చూడండి. మీకు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లేకపోతే ఏ విధంగా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ చేసుకోవాలని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉందంటే లక్ష్మణ్ వర్మ అఫీషియల్ అండ్ అదేవిధంగా ఎంటర్ప్రీనర్, తర్వాత నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, నా బిజినెస్ కోచ్ అండ్ ట్రైనర్. తర్వాత వచ్చేసి ఈ 30 డేస్లో నా ఇన్స్టాగ్రామ్లో ఒక 14,100 మంది నా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏదో ఒక రీల్ చూడడం జరిగింది. ఇది నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాయి. నేను ఐఎంసీలో బిజినెస్ పర్పస్లో డిజిటల్ టూల్స్లో నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నమాట. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు ఎలాంటి డిజిటల్ స్కిల్స్ తెలియదు, నేను ఇప్పుడే అసలు నేను ఇన్స్టాగ్రామ్ ఐడియా నాకు లేదు, మరి నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పి ఎవరైతే మిత్రులు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి. లక్ష్మణ్ వర్మ అఫీషియల్ అని ఒకటి, తర్వాత కోచ్ లక్ష్మణ్ వర్మ అని, సమన్విత వర్మ అని చెప్పి ఇక్కడ నాకు ఒక 3 ఐడీస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఉంటే వాడండి. లేదు అనుకుంటే బిజినెస్ కోసం ప్రొఫెషనల్ ఒక ట్రై చేద్దాం అనుకుంటే యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. లాగిన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ అకౌంట్ లేదా క్రియేట్ ఏ న్యూ అకౌంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను తయారు చేసి దానిని ప్రొఫెషనల్ అకౌంట్ గా తయారు చేసి అందులో ఏ విధంగా మనం బూస్టింగ్ చేస్తాం అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, యాడ్ ఇవ్వచ్చు అనేది దాని గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను క్రియేట్ ఏ న్యూ అకౌంట్. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ సార్ ఏం చేసిండు ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. పిన్ టు పిన్ నేర్చుకోండి. మీరు ఇక్కడ యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళండి. యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. 2 ఆప్షన్లో క్రియేట్ ఏ న్యూ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ న్యూ అకౌంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదన్నా ఒక పేరు ఇవ్వండి. చూజ్ యూజర్ నేమ్ అని ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 2 ఐడీస్ ఉన్నాయి. ఒకటి నేను లక్ష్మణ్ వర్మ అని, ఒకటి కోచ్ లక్ష్మణ్ వర్మ అని చెప్పి లక్ష్మణ్ వర్మ అఫీషియల్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆమ్, ఆయుర్వేద _ ఇవ్వాలి. ఆయుర్వేద మార్ట్ అని నేను చేసుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే యూ కెన్ ఓన్లీ నెంబర్స్ _ ఇవన్నీ నాకు కొన్ని వచ్చినాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తుంది అన్నట్టు. ఆయుర్వేద కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది ఆల్రెడీ. ఆయుర్వేద అనేది ఎందుకంటే అది ప్రొఫెషనల్ బ్రాండ్ కాబట్టి ఆ, మనకు అది అవకాశం లేదు. ఇక్కడ ఆయుర్వేద 8191 సెలెక్ట్ చేసుకున్నాను. లేదా మీరు మీరు ట్రై చేయొచ్చు అవకాశం ఉంటే. లేకుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా లేదు. ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆల్రెడీ అంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నానో ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో ఈ ఈ ఫర్మ్ నేమ్ మీద వాడుతున్నారు అనమాట. ఓకే, ఆయుర్వేదం అనేది బ్రాండ్ కాబట్టి నేను ఎగ్జాంపుల్ మళ్ళీ నా నేమ్ మీద ట్రై చేస్తున్నాను. లక్ష్మణ్ వర్మ
అండర్స్కోర్ ఐఎంసి. ఓకే, చూడండి, ఇప్పటి వరకు మీరు ఏదైతే ఒక నేమ్ ఎంట్రీ చేస్తారో అక్కడ ఆ పేరు మీద ఆల్రెడీ ఎవరైనా వాడుతూ ఉన్నారంటే అక్కడ మీకు చూపెట్టదు. బట్ లక్ష్మణ్ వర్మ ఐఎంసి అనేది ఆల్రెడీ ఎవరు వాడలే కాబట్టి ఆ నేమ్ ని ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ నేను నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాను. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళగానే ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా పాస్వర్డ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ లక్ష్మణ్ వర్మ ఐఎంసి అని వచ్చింది. ఇక్కడ మీరు కూడా సేమ్ ఇలాగ ఒక ఫార్మ్ నేమ్ ఇచ్చేసి చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంప్లీట్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది, లేదా యాడ్ న్యూ ఫోన్ నెంబర్తో మీరు ఈమెయిల్ అడ్రస్తో ఇవ్వచ్చు. ఆల్రెడీ మీరు ఐడితో ఆల్రెడీ మీకు ఒక ఐడి ఉంది కాబట్టి కంప్లీట్గా సైన్ అప్ అనే ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళగానే ఇక్కడ ఏమవుతుందంటే గెట్ ఫేస్బుక్ సజెషన్. ఇక్కడ ఫేస్బుక్ కు మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తగా అకౌంట్ తీసుకున్నాం కాబట్టి ఫేస్బుక్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఎవరైనా ఉంటే మనం ఫాలో అవడానికి కోసం మనకు అవకాశం ఉంటుంది. లేదు కాబట్టి మనం ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ తీసుకున్నాము. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మోర్ వెన్ యువర్ ఫాలోవర్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ కనెక్షన్ ఉన్న వాళ్ళు చూపెడతారు. బట్ ఏంటంటే ఎవరికైనా ఫ్రెండ్స్ మనం ఫాలో అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనం సెట్టింగ్ చేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. స్కిప్ అనే ఆప్షన్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఆప్షన్. ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు అడుగుతుంది మీరు ఒక ప్రొఫైల్ అనేది లక్ష్మణ్ వర్మ ఐఎంసి, మీరు ఏదైనా ఒక ప్రొఫైల్ అనేది చేంజ్ చేసుకోమని చెప్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాను, యాడ్ పిక్చర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే మన ప్రొఫైల్ నేమ్ పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ నేమ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఏదైనా ఒక ప్రొఫైల్ పిక్ తీసుకుంటాను. ఇక్కడ నా ఫోటో పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు మన ప్రొఫైల్ అనేది ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటాము. ఒకవేళ మీకు ఆ పిక్చర్ అనేది నచ్చలేదు అనుకోండి, మీకు సెట్ చేసిన తర్వాత బాగాలేదు అనుకుంటే చేంజ్ పిక్చర్ అనే ఆప్షన్ ఉంది. లేదు ఓకే అనుకుంటే నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎవరికైనా 5 మెంబర్స్కి పాపులర్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి మనము ఫ్రెండ్ రిక్వెస్ట్ వాళ్ళని ఫాలో అవ్వచ్చు. లేదనుకుంటే స్కిప్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. స్కిప్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత సార్ నా వాయిస్ ఓకే కదా తిరుపతి సార్? స్క్రీన్ షేర్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? క్లియర్ క్లియర్ సార్, అంతా క్లియర్, నో ప్రాబ్లం. ఓకే. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏముంది, ఇంతకు ముందు నా యొక్క లక్ష్మణ్ వర్మ అఫీషియల్ అని ఏదైతే మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపెట్టానో అది చూడడానికి చాలా ప్రొఫెషనల్ గా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ మీరు జస్ట్ ఓపెన్ చేసుకుంటే ఏ విధంగా ఉంది అంటే జస్ట్ ఇక్కడ లక్ష్మణ్ వర్మ ఐఎంసి అని ఉంది, జస్ట్ ఈ విధంగా కామన్ పర్సన్ లాగానే ఉంది. ఇప్పుడు దీనిని మనం ప్రొఫెషనల్ గా తయారు చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూడండి ఇది నా నా ఓల్డ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో ఇది నాది. ఇక్కడ చూడండి నా ఫోటో ఎంటర్ప్రినర్ అని, తర్వాత వచ్చేసి బిజినెస్ కోచ్ అండ్ ట్రైనర్ అని చెప్పి నా మొబైల్ నెంబర్ కానీ, తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని దాదాపు 14,000 మంది ఆల్రెడీ చూశారు అని, ఈ ఒక 30 డేస్ లో 14,000 మంది నా ప్రొఫైల్ విజిట్ చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ చూస్తుంటారు, చాలా మంది రీల్స్ స్క్రోల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక 30 డేస్ లో 14,000 మంది చూశారు. అంటే ప్రతి అప్డేట్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇక్కడ మన వీడియోస్ కానీ మన ఫొటోస్ కానీ కనబడతాయి. కానీ ఇక్కడ అన్ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి ఏదైతే మనము ఇప్పుడు చూసామో లక్ష్మణ్ వర్మ ఐఎంసీ అన్ప్రొఫెషనల్ గా ఉంది. ఇక్కడ చూడంగానే ఏమవుతుంది, మన లుకింగ్ అనేది ఏం రాదు, జస్ట్ ఏదో కామన్ పర్సన్ లాగా ఉంది. ఇప్పుడు దీనిని మనం బూస్ట్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ గా మనము తయారు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ కి వెళ్తాము. ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అవతార్ లేకపోతే నాట్ నౌ, ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్ష్మణ్ వర్మ ఐఎంసీ అని ఉంది. ఇంకేదైనా మీరు అఫీషియల్ గా ఏదైనా పేరు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు అక్కడ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేనేమంటాను, లక్ష్మణ్ లక్ష్మణ్ వర్మ డిజిటల్
డిజిటల్ మార్కెటింగ్ కోచ్. ఓకే, రైట్. ఇక్కడ వన్స్ ఒకసారి మనము ఒక నేమ్ ఇచ్చాము అంటే అది మనకు 2 సార్లు మాత్రమే చేంజ్ చేసుకోవడం కోసం ఆస్కారం ఉంటుంది. లేదు అనుకుంటే అది మళ్ళీ 14 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనము నేమ్ చేంజ్ అనే ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ ఏమవుతుంది, ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ చూడండి, నేమ్ వచ్చేసి మనకు లక్ష్మణ్ వర్మ డిజిటల్ మార్కెటింగ్ కోచ్, అండ్ అదేవిధంగా యూజర్ నేమ్ లక్ష్మణ్ వర్మ ఏఎంసీ అని ఉంది. ఇక్కడ మనం బయోలో మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయోలో మనం ఇస్తాం, మీకు ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించినట్టు ఎగ్జాంపుల్ మీరు ఐఎంసీ ఐఎంసీ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఐఎంసీ మీరు ప్రజెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఐఎంసీ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, లేకపోతే ఐఎంసీ ఎగ్జాంపుల్ మీరు చైర్మన్ అనుకోండి, ఐఎంసీ చైర్మన్ స్టార్ అసోసియేట్. ఈ విధంగా నేనేం పెట్టుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్రైనర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. ఇంకా వచ్చి నేను కొన్ని ఏరియాలు ట్యాగ్ చేసుకుంటాను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే నేను ఎందుకు ఇక్కడ ఇవి పెడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏపీ వాళ్ళు కానీ, తర్వాత తెలంగాణ వాళ్ళు కానీ, ఎవరైనా నా డాష్ బోర్డ్ చూసిన తర్వాత సార్ మన తెలంగాణ వాళ్ళే, లేదు సార్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, మన తెలుగు వాళ్ళే అని చెప్పి అనుకొని నాకు కాల్ చేయడానికి కోసం ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ మన బయోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇంకేమందంటే, మన కంపెనీ పేరు కూడా, ఎగ్జాంపుల్ కంపెనీ పేరు కూడా నేను పెట్టేస్తాను. ఇక్కడ బయో ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ బయో ఇన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత మనము ఏమైతే నేమ్ మనకు షో వాళ్ళో నేమ్ తీసుకున్నాము, ఇక్కడ మనము ప్రిపేర్ టు సే. ఎక్కువగా మీరు ఆ, ఈ యొక్క ఈ ప్రొఫైల్ అనేది ఎక్కువగా లేడీస్ కి చూపెట్టాలా, లేకుంటే మగవాళ్ళకు చూపెట్టాలా, లేకుంటే ఇక్కడ మనం సెలెక్టెడ్ గా ఏమన్నా జెండర్ కూడా టైప్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రిపేర్ నాట్ టు సే, అట్లా ఏం అవసరం లేదు, ఎవరికైనా చూపెట్టచ్చు అని చెప్పి నేను ఇక్కడ ఒకే ఆప్షన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ ఇంతకు ముందుకు దీనికి ఏమని వచ్చింది, కింద కార్పొరేట్ ట్రైనర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, నా మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కామన్ గానే ఉంది. ఇంకా డిజిటల్ గా వెళ్ళాలి, ఆ డిజిటల్ గా వెళ్ళాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్ళిన ఇక్కడ నేను స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్, షో ద యువర్ ప్రొఫైల్ వెరిఫైడ్. ఇక్కడ నేను స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ కు వెళ్తున్నాను. ఈ ప్రొఫెషనల్ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, దానిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళాను. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఎంటర్ప్రీనర్, లేదు ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అనుకోండి, మీరు గవర్నమెంట్ టీచర్ వృత్తిని ప్రొఫెషనల్ గా చేద్దాం అనుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్. లేదు ఎగ్జాంపుల్ మీరు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు, హెల్త్ అండ్ బ్యూటీ. లేదు ఇక్కడ మీరు క్లాత్ బిజినెస్ చేస్తున్నారు, ఇక్కడ క్లాత్. ఇక్కడ ఇక్కడ మీరు రెస్టారెంట్ నడుపుతున్నారు, లేకుంటే బ్యూటీ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్. ఇక్కడ అంటే ఎక్కువగా ఎక్కడైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో మీ రీల్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళకి చూపెడతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ షాప్, మీకు ఏమైనా కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్, లేదు మీరు ఫోటోగ్రాఫర్, ఇక్కడ ప్రొఫెషనల్ గా మీరు ఆ కేటగిరీలోకి వెళ్తారన్నమాట. రీల్ క్రియేటర్, ఇక్కడ ఏదైనా మీరు చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ డిజిటల్ క్రియేటర్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటర్ప్రీనర్ వెంటనే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంటర్ప్రీనర్. తర్వాత ఇక్కడ మన యొక్క ఏదైతే కేటగిరీ ఉందో అక్కడ అఫీషియల్ గా చూపెట్టాలంటే ఇక్కడ డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ కనుక మనం చేసేసుకుంటే ఏమవుతుందంటే ఇది మనకు ప్రొఫైల్లో మనకు అఫీషియల్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుంది మీరు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్రియేటరా లేకపోతే బిజినెస్ మ్యాన్ అంటే ఇక్కడ మనం బిజినెస్ మ్యాన్స్ కాబట్టి బిజినెస్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. అండ్ అదేవిధంగా సార్ ఒకసారి ఒక 1 మినిట్ బ్యాక్ నుంచి చెప్పారా మళ్ళీ? ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ యూఆర్ అని అడుగుతుంది. అంటే ఇది సెట్టింగ్ లో ఆటోమేటిక్ గా బైబ్యాక్ రాదు సార్. ఓకే.
ఇక్కడ మన ప్రొఫెషనల్ గురించి అడుగుతుంది కాబట్టి మనము క్రియేటరా ఎగ్జాంపుల్ మనము ఎగ్జాంపుల్ సెలబ్రిటీలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పబ్లిక్ ఫిగర్ అని సెలెక్ట్ పెట్టుకుంటారు. లేకుంటే ఎగ్జాంపుల్ రైటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇన్ఫ్లుయెన్సర్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. మనం బిజినెస్ లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ బ్రాండింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం బిజినెస్ అనే ఆప్షన్ తీసుకున్నాము. లేదు ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ ఫిగర్ అని పెట్టేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మన రెండు ఆప్షన్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని మన ప్రొఫెషనల్ ఉండాలి కాబట్టి మనము బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ మీకు ఆ, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మీకు అడుగుతుంది రివ్యూర్ అకౌంట్. అంటే ఇక్కడ మనము ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబరు, తర్వాత మన బిజినెస్ అడ్రస్, తర్వాత వచ్చేసి మన మెయిల్ ఐడి అన్నీ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా డిస్ప్లే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళగానే ఇక్కడ మీకు ఈ ఇన్స్టాగ్రామ్ని మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫేస్బుక్లోకి వెళ్ళాలన్నా, ఫేస్బుక్లో కూడా సేమ్ పోస్ట్ చేయాలన్నా. చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, తర్వాత వెళ్ళి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. చాలా ఎందుకు ఇబ్బంది అని చెప్పి జస్ట్ ఒక క్లిక్ చేసేస్తే మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్లో పేస్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ కూడా అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏదైనా లింక్ ఉంటే మనం ఇది చేయొచ్చు. లాగిన్ టు ఫేస్బుక్. ఆల్రెడీ నాకు 2-3 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆల్రెడీ ఫేస్బుక్ ఉంది కాబట్టి ఓకే. మీకు ఫేస్బుక్ లేకపోయినా జస్ట్ స్కిప్ చేసేసినా నో ప్రాబ్లం. ఇక్కడ మనకు దాదాపు 8 స్టెప్స్ ఉన్నాయి. ఇది మన అకౌంట్ అనేది ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మెటా వెరిఫైడ్. ఈ మెటా వెరిఫైడ్ అని ఏంటంటే మనకు ఇది కొంచెం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే ఏంటంటే ఆ, మన ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మనది ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది. అంటే ప్రొఫెషనల్గా ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్సర్, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి మనకి ఎర్రర్స్ లేకుండా మనకు వాళ్ళకి షో చూపెడుతుంది. తర్వాత వచ్చేసి ఇన్వైట్ టు యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన అకౌంట్ని సెట్టింగ్ చేసుకోమంటుంది. మన అకౌంట్స్ని ఎవరైనా మన ఫ్రెండ్స్కి ఒక 2-3 ఫాలో అవ్వండి అని చెప్పి అడుగుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ మనము స్కిప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్స్ ఒక 5 మెంబర్స్ నేనే ఫాలో అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, మీరు ఏమైనా ఒక 5 మెంబర్స్ ఫాలో అవ్వండి అని అడుగుతున్నారు. బట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేచురల్ అను ఉంది, మేడం నేను ఫాలో అయ్యాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ లక్ష్మణ్ వర్మ ఉంది, నాది ఇంకొక అకౌంట్, దానికి ఫాలో అయ్యాను. తర్వాత వచ్చేసి శ్వేత లక్ష్మణ్ వర్మ ఉంది, నేను దానికి ఫాలో చేశాను. తర్వాత వచ్చేసి ఆమ్, తిరుపతి తాండా సార్ ఉన్నారు, సార్ అకౌంట్ ఫాలో చేశాను. ఓకే, 4 స్టెప్లు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అడుగుతున్నారు మీ గురించి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేయండి, లేకపోతే మీ యొక్క ఇంటెన్షన్ ఏంటో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్ మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పోస్ట్ తీసుకున్నాను, కేసీపీ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ ఒక పోస్ట్ పెట్టాను. జస్ట్ ఏదైనా ఒక పోస్ట్ తయారు చేయండి. ఒక పోస్ట్ నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా సాంగ్ పెట్టుకోవాలనుకుంటే యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది, మ్యూజిక్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా పోస్ట్ చేసినప్పుడు ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నాకు ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం కోసం చాలా అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ కంటిన్యూషన్ చేస్తున్నాను. మీకు ఫేస్బుక్ అనే ఆప్షన్ ఆల్రెడీ మీకు ఫేస్బుక్ లైట్ అనే ఆప్షన్ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఆప్షన్ చూపెడుతుంది. ఇక్కడ షేర్ అంటారు. ఓకే, ఆల్రెడీ పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది.
టెల్ అబౌట్ యువర్ గోల్. ఇక్కడ వచ్చేసి మనము మెసేజ్ అండ్ అదేవిధంగా మీకు కాల్ చేయొచ్చు అంటే కాల్స్. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి పీపుల్స్ మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏమైనా కామెంట్ చేస్తే మీరు కనెక్ట్ అవుతారా వాళ్ళకి, లేకపోతే మెసేజ్ చేయాలనా, లేకపోతే లీడ్స్ కోసమా, ఇవన్నీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈమెయిల్స్ మనం రెస్పాండ్ అవ్వలేము కాబట్టి ఇవి 4 ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్లీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం బైబ్యాక్ రావడం జరిగింది. బైబ్యాక్ రాగానే ఇక్కడ ఏమొచ్చేసింది ఆల్రెడీ చూడండి, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని వచ్చేసింది. లక్ష్మణ్ వర్మ డిజిటల్ మార్కెటింగ్ కోచ్, ఎంటర్ప్రీనర్, కార్పొరేట్ ట్రైనర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, తెలంగాణ సార్ అండ్ ఆంధ్రప్రదేశ్, సార్ ప్రొఫెషనల్ డాష్ ఎక్స్క్యూజ్ బోర్డ్. మీ, అది సార్ చెప్పండి. ఏదైతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఉందో స్క్రీన్ షేరింగ్ లో అది ఆ, క్లియర్ గా సెంటర్ పాయింట్ లో కనిపించట్లేదు. అది స్టక్ అయినట్టుంది, ఒక్క నిమిషం. వన్ మినిట్. సార్ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ విధంగా దీనిని బూస్ట్ చేయాలి, ఏ విధంగా నేను ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము సార్ వచ్చేసి రేపు మనకు న్యూ బిజినెస్ ఆపర్చునిటీ మీట్ అని ఉంది. లేదు ఎగ్జాంపుల్ మనకు ఆయుర్వేద కేంద్రం ఉంది, నేను ఎగ్జాంపుల్ నేను హన్మకొండలో నాకు మెగా ఆయుర్వేద కేంద్రం ఉంది అనుకోండి. నేను ఏం చేస్తాను అంటే మెగా ఆయుర్వేద కేంద్రకు సంబంధించినటువంటి ఏదైతే హెల్త్కి సంబంధించిన ఏదైతే ఉంటాయో అవన్నీ నేను ఏం చేస్తానంటే అక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసి ఆ సరౌండింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఆ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఇన్స్టాగ్రామ్ చూసే విధంగా నేను పోస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ముందరే ఒక పోస్ట్ అనేది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టోర్ను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నేను హన్మకొండలో ఉన్నటువంటి మా స్టోర్ను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది పోస్ట్ చేసేస్తున్నాను. పోస్ట్ చేసేసి సెట్టింగ్ చేసుకుంటాను. ఇక్కడ ముందే ఏం చేస్తున్నాను, క్యాప్షన్ ఇస్తున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవైలబుల్ ఫర్ ఆల్ డిసీజ్ అవైలబుల్ అని పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి నా సెల్ నెంబర్ కూడా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్యాగ్ పీపుల్స్, ఎవరైనా ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ కి నా రిలేషన్స్ కి వాళ్ళకు కూడా ట్యాగ్ చేయొచ్చు. లొకేషన్, ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను హన్మకొండ, నేను ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండలో ఉన్న వ్యక్తులను నేను టార్గెట్ చేశాను అనుకోండి. నేను ఏం చేస్తాను, వరంగల్ హన్మకొండ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నేను మోర్ ఆప్షన్ తీసుకున్నాను. అవకాశం ఉంటే నా ఫేస్బుక్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షేర్ చేసేసాను. షేర్ చేయగానే ఇది పోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, స్వదేశీ వస్తువులు వాడండి, దేశాన్ని రక్షించండి అని చెప్పి నా పోస్ట్ ఉంది, నా నెంబర్ ఉంది. ఇక్కడ అదేవిధంగా కింద మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకు బూస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే మీకు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఉంటుందో మీరు ప్రొఫెషనల్ డాష్ బోర్డు సెలెక్ట్ అవుతేనే మీకు ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. బూస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. ఫస్ట్ టైం నేను కంటిన్యూ అనే ఆప్షన్కి వెళ్ళాను.
ఇక్కడ ఈ బూస్ట్ లో కూడా మనం ఏ ఏరియా ట్యాగ్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మనం ఇది చేయొచ్చు. తర్వాత మనం ఎగ్జాంపుల్ నేను హన్మకొండలో ఉన్నా, హన్మకొండ సరౌండింగ్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎవరైతే ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే నా యొక్క ఈ యొక్క యాడ్ అనేది చూడాలి అనుకుంటే అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే వాళ్ళు జస్ట్ మీ మీ ఏదైతే పోస్ట్ ఉందో మీ పోస్ట్ మీద ప్రెస్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను మెసేజ్ యూ అనే ఆప్షన్ ఉంది, మెసేజ్ యూ అనే ఆప్షన్కి వెళ్ళాను. తర్వాత ఇక్కడ గెట్ వాట్సాప్ బిజినెస్, ఎవరైతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ బూస్ట్ చేయాలనుకుంటారో తప్పకుండా వాళ్ళకు వాట్సాప్ బిజినెస్ అనేది ఉండాలి. ఇక్కడ నేను వాట్సాప్ బిజినెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 917774 అనే నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ బిజినెస్ ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ సెండ్ కోడ్ అని అడుగుతున్నాను. మీకు వాట్సాప్కి కోడ్ వెళ్తుంది 1154. ఓకే 863208. ఓకే వెరిఫై అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యాడ్ చూసిన వాళ్ళు మనకు జస్ట్ వాళ్ళు మన యాడ్ మీద ప్రెస్ చేయగానే మనకు వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మన వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ చాట్ అండ్ వాట్సాప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ డన్ అనే ఆప్షన్ తీసేసుకున్నాం. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అని పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో యాడ్ ఇస్తున్నాం కదా, ఇన్స్టాగ్రామ్ అని పెట్టుకోవాలి. బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యాడ్ చూడడానికి వాట్సాప్లో వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోవాలి, వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది, మనకు మెసేజ్ వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళు ప్రెస్ చేయగానే. ఇక్కడ మనము రెండు రెండు ప్లేసులలో డైరెక్ట్ అక్కడ చూడండి, ప్రెస్ చేయగానే వాళ్ళకి చాట్ బాక్స్లో డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. వాట్సాప్లో మన మొబైల్ నెంబర్కు డైరెక్ట్గా నేను దీని గురించి తెలుసుకోవచ్చు అనే మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను డన్ అనే ఆప్షన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది, అండ్ అదేవిధంగా నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. ఇక్కడ మనము ఎవరిని బిజినెస్ లోకి ఎవరు చూసే విధంగా మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్ ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ మనకు ఉంటుంది 18 సంవత్సరాల కన్నా ఎబవ్ ఉన్న వాళ్ళు నా యొక్క ఈ బూస్ట్ అనేది ఈ యొక్క యాడ్ అనేది చూడాలని నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒకవేళ మీరు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకోకపోతే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ మీరు ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హన్మకొండ సెలెక్ట్ చేసుకో, యాక్చువల్ లొకేషన్ అది జగిత్యాలలో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హన్మకొండ వరంగల్ సిటీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. మంచిగా ఓకే. ఇక్కడ మనకు ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు వరంగల్లో దాదాపు 3,25,000 మంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారట. మనకు చూపెడుతుంది వరంగల్ సిటీలో 3,25,000 మంది, 3,25,000 నుంచి దాదాపు 3,83,000 మంది, దాదాపు 4 లక్షల మంది టోటల్ సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో దాని చుట్టూ దాదాపు 4 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. చూడండి మనకు మాక్సిమం సక్సెస్ అవ్వాలంటే 5 వ్యక్తులు కావాలి కదా, మరి ఇంతమంది వాడుతున్నారు. ఇక్కడ మనము సెలెక్ట్ చేసేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏజ్ అడుగుతుంది, మీకు ఏ ఏజ్ వాళ్ళు కావాలి. ఎగ్జాంపుల్ 18, 20, 25 సంవత్సరాల లోపు ఏంటంటే ఎంగేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఏమి కూడా తెలియదు, వాళ్ళు ఏదో టైంపాస్ కోసం ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు. తర్వాత వచ్చేసి వాళ్ళు మనల్ని మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు, ఏదో టైంపాస్ కోసం చేస్తుంటారు. సీరియస్ పీపుల్స్ ఎక్కడ దొరుకుతారంటే మనకు మాక్సిమం ఒక 25 సంవత్సరాల ఏజ్ నుంచి ఒక 60, మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా మనకు వర్క్ చేయరు కాబట్టి ఒక 60 సంవత్సరాలు పెట్టేసుకున్నాను. ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా మనకు ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ మేము సెలెక్ట్ 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో చూస్తే తగ్గించుకుంటే చూడండి దాదాపు 4 లక్షల నుంచి 2 లక్షల వరకు వచ్చేసింది. లేదు ఇంకా నాకు 30+ వాళ్ళే కావాలనుకుంటే కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ ఏజ్ వాళ్ళకి మీ యాడ్ చూడాలో ఇక్కడ మనమే డిసైడ్ చేసి పెట్టుకుంటున్నాము. నేను ఒక 25 ఇయర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్.
వీళ్ళు మాత్రమే మన యాడ్ చూడగలుగుతారు. ఇక్కడ నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. జెండర్ కూడా ఓకే. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది. నేను వరంగల్ సరౌండింగ్ పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఏజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనబడాలని చెప్పి నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ ఓకే చేసేసుకున్నాను. దాదాపు 2 లక్షల మంది ఉన్నారు నేను సెలెక్ట్ చేసుకున్న ఏజ్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ ఏంది అంటే నెక్స్ట్ అన్ ఆప్షన్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ అన్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత డైలీ మీరు ఎన్ని డబ్బులు పెట్టగలుగుతారు, ఎంతమందికి చూపెట్టాలి ఈ యాడ్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డైలీ బడ్జెట్ అనే ఆప్షన్ మీద కనబడుతుంది కదా. ఇక్కడ డైలీ మీరు 440 రూపాయలు కనుక పెడితే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కోసం మీకు ప్రతిరోజు 5,700 మంది నుంచి 15,000 మందికి నేను చూపెడతా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అతను చెప్తున్నాడు అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మీరు డైలీ 440 రూపాయలు ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చేసుకుంటే మీకు 5,700 నుంచి 15,000 మందికి మీ యాడ్ ని చూపెడతాను చెప్తున్నాడు అతను. లేదు సార్ నాకు అంతగానం కుదరదు, నాకు డబ్బులు తక్కువ పెట్టగలుగుతాను, లేదు సార్ నాకు డబ్బులు ఉన్నాయి నేను పెట్టగలుగుతానంటే డైలీ 5,000-6,000 కూడా పెట్టుకోవచ్చు. లేదు మినిమం అంటే పర్ డే 176 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి. 176 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సార్ ఎన్ని రోజులు పెట్టాలనుకుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ 176 మీరు పర్ డే పెడుతున్నారు అనుకోండి అడ్వర్టైజ్మెంట్ కోసం, మీకు 2,300 నుంచి 6,000 మందికి చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాంప్లిమెంట్స్ ప్రింట్ చేయించారు అనుకోండి, మినిమం ఒక 1,000 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే మాక్సిమం ఒక 500 రూపాయలు అవుతాయి. 1,500 రూపాయలు మనకు ఖర్చు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పాంప్లిమెంట్స్ ఎవరు చూస్తలేరు కదా. దానికి మళ్ళీ మనం లైన్లో ఉండి మనము పంచాలి, తర్వాత పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్ డిజిటల్ త్రూలో వెళ్తున్నాము. డ్యూరేషన్ పెట్టుకుందాం సార్, నేను ఒక 2 డేస్ ఇస్తా పోస్ట్. ప్రతి ఆదివారం వచ్చేసి మనకు ప్రతి ఆదివారం ప్రోగ్రామ్ ఉంటుంది కదా మనకు. ప్రతి ఆదివారంకు ఎగ్జాంపుల్ ఒక 2-3 డేస్ ముందు మనం బూస్ట్ చేసేసుకొని, ఒక 3 డేస్ ముందు బూస్ట్ చేసేసుకొని మనము ఏం చేస్తాము, వాళ్ళకు కాంటాక్ట్స్ వస్తుంటే కాంటాక్ట్స్ రాగానే మీరు ఆదివారం మా సార్ సెషన్ ఉందండి, ఆదివారం జూమ్ సెషన్కి రండి, మీకు డీటెయిల్స్ చెప్తామని చెప్పొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, డైలీ బడ్జెట్ 176 రూపాయలు, తర్వాత 3 రోజులు యాడ్ రన్ చేశాను. ఇక్కడ ఎస్టిమేట్ ఏమవుతుంది అంటే దాదాపు 528 రూపాయలు 3 రోజులకు ఖర్చు అవుతుంది, ప్లస్ జిఎస్టీ కూడా. అంటే ఎంతమందికి చూపెడుతున్నారు, మనము ఒక 500 రూపాయలు పెడితే అంటే 6,900 నుంచి 18,000 వరకు చూపెడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ అన్ ఆప్షన్కి వెళ్తే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఇన్క్లూడింగ్ జిఎస్టీతోని 623 రూపాయలు అండి. ఇన్క్లూడింగ్ జిఎస్టీ 623, మ్యాక్సిమం 18,000 మందికి వెళ్తుంది. మరి ఎలా సార్ డబ్బులు యాడ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ ఉంది. నేను కంటిన్యూగా ఆల్రెడీ ఇక్కడ బూస్టింగ్ చేస్తుంటాం కాబట్టి ఆల్రెడీ నేను ఈ వ్యాలెట్లో డబ్బులు వేసుకున్నాను. దాదాపు నాకు 56 రూపాయలు మాత్రం ఉంది. లాస్ట్ టైం వేసేసుకుంటే అవి డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఫండ్ అనే ఆప్షన్కి మీరు వెళ్తే ఇక్కడ జస్ట్ మీకు వ్యాలెట్లో మనం ఎగ్జాంపుల్ ఫోన్పే వ్యాలెట్ కావచ్చు, తర్వాత పేటిఎం వ్యాలెట్ కావచ్చు, ఏ విధంగానైతే ఉందో అక్కడ మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అడుగుతుంది మినిమం ఒక 1,000 రూపీస్ వేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే వాడుతున్నారో అది 1,000 రూపీస్ మీరు యాడ్ చేసుకోండి. 1,000 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 రోజులు యాడ్ పెట్టుకున్నాము, 3 రోజులు యాడ్ పెట్టేసుకుని 600 రూపాయల వరకు అయింది. 600 రూపాయలు కట్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ డబ్బులు కట్ అవ్వవు. 600 రూపాయల వరకు కట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ యూపీఐ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను మీకు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తే డైరెక్ట్గా మీకు పేమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తే ఏమవుతుంది, డైరెక్ట్గా ఫోన్పే వచ్చేస్తుంది. మీకు ఫోన్పేలోకి వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ ఈ స్కానర్ ఉంటుంది. స్కానర్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకు అడుగుతుంది. ఫోన్పే ఆప్షన్ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ మనం పే అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇది అమౌంట్ యాడ్ చేసుకోవడం. అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇక్కడ బూస్ట్ అని అంటే అయిపోతుంది, ఆటోమేటిక్గా బూస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 అవర్స్లో ఇది మీకు కంప్లీట్గా బూస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. బూస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు యాడ్స్ రావడం జరుగుతుంది. యాడ్స్ వస్తే ఏ విధంగా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపెడతాను.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు బూస్టింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి, వాళ్ళ అన్ని డీటెయిల్స్ అన్నమాట ఇక్కడ అడిగింది. నేను ఒకటి ఒక నేను ఎప్పుడైతే ఏపీ ట్రిప్ లో ఉన్నానో, ఏపీ ట్రిప్ లో ఉన్నప్పుడు కొంతమందికి నేను బూస్టింగ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఇక్కడ ఈ పర్సన్ జస్ట్ అక్కడ నేను ఏదైతే ఇది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యాడ్ ఇచ్చానో దీని మీద ప్రెస్ చేయగానే మనకి ఇట్లా నోటిఫికేషన్ ఉంది, హలో ఐ కెన్ కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనగా నేను ఏం చెప్తాను వెంటనే నేను ఇక్కడ ప్లీజ్ సెండ్ మీ నేమ్ అండ్ ఏజ్ స్టడీ అండ్ మండల్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ, వాళ్ళ డీటెయిల్స్ పంపించారు ఇక్కడ. ఇట్లా మనం వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఎవరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోవద్దు, మరి నా కాంటాక్ట్స్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము ఇది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే మీకు 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ చూస్తే టాప్ లో చూస్తే 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ మీద ప్రెస్ చేసేస్తే ఇక్కడ మనకు మన యొక్క మెనూ అనేది ఈ విధంగా కనబడుతుంది. రీల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కావచ్చు, లైవ్ వీడియోస్ కావచ్చు. ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది. పేజ్ అండ్ ఆప్షన్స్ కనబడ్డది. పేజ్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు నాకు పేజెస్ ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ వర్మ సాఫ్ట్ స్కిల్స్ కానీ, తర్వాత వచ్చేసి తెలుగు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కావచ్చు, వాసవి సుందర్ కావచ్చు, కానగంటి లక్ష్మణ్ వర్మ వాసవి, ఇట్లా ఇవి పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు మీద పేజెస్ లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ అనే ఆప్షన్, ఇక్కడ మీరు క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుంటే మీకు ఏ పేజ్ మీద ఏ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే అడుగుతుంది. పేజ్ అడుగుతుంది. నేనేం అడుగుతున్నాను అంటే డిజిటల్ గురించి మాట్లాడుతున్నట్టు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ నేను ఏమంటానంటే హెల్త్ అండ్ బ్యూటీ, సూపర్ మార్కెట్, ఏదో సంథింగ్ 4 బ్రాండ్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మన అడ్రస్ ఇచ్చుకోవచ్చు. నేను మంచిర్యాల్ అడ్రస్ మంచిర్యాల్ ఇచ్చేసుకున్నాను. ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. డన్ అనేసాను. ఈ విధంగా అఫీషియల్ గా ఒక పేజ్ అని వస్తుంది. దీన్ని ఎంతమంది అన్నా ఫాలో అవ్వచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైనా పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో బూస్టింగ్ చేశారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మీకు బూస్టింగ్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్ కనెక్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది కదా. ఫేస్బుక్ కనెక్ట్ అనే ఆప్షన్ లో మీరు ఇక్కడ జస్ట్ ఆప్షన్ ఓకే ఎనేబుల్ చేసేసుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఫేస్బుక్ లో కూడా పోస్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో చూసేటువంటి వాళ్ళకు మన యాడ్ కనబడుతుంది. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ లో చూసేటువంటి ఏదైతే మన ఫేస్బుక్ లో చూసే వాళ్ళకు కూడా మన యాడ్ అనేది కనబడుతుంది. ఇది చూడండి, ఈ విధంగా మనకు ఇక్కడ మనము ఆ, ఏదైనా ఫోటో కూడా ఇచ్చేసుకోవచ్చు. అప్లోడ్ అనే ఫోటో అనే ఆప్షన్ తీసుకున్నాను. అప్లోడ్ అనే ఫోటోలో నేను ఇక్కడ ఓకే రైట్ ఓకే ఇది ఇక్కడ మనకు ఫాలోవర్స్ ఉంటారు. తర్వాత వచ్చేసి మనం అప్లోడ్ చేస్తున్నటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక పేజ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, చాలా సింపుల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఏదైతే ప్రజెంట్ వాడుతున్నటువంటి ఫేస్బుక్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవరైనా వన్స్ మన ఫేస్బుక్ చూశారంటే చూడండి, దాదాపు 5000K ఫాలోవర్స్ ఉన్నారు. నాకు 5K ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 5000 మంది నాకు ఫేస్బుక్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. 5000 మంది ఉన్నారు ఫేస్బుక్ లో. ఈ విధంగా మీకు కనబడుతుంది. ఇంతకు ముందు చూసినప్పుడు ఫాలోయింగ్ జస్ట్ 00 ఉంది, కొత్తది కదా. ఆల్రెడీ నేను వాడుతున్న దాంట్లో 5000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు మన మన గురించి కావచ్చు, తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు. ఇవన్నీ ఇవన్నీ వీడియోస్ అన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఫేస్బుక్ లో ఏ విధంగా అప్లోడ్ అవుతాయని మీకు చెప్పాను కదా.
నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా ఆల్రెడీ ఫేస్బుక్లో వచ్చేసింది. ఇవన్నీ కూడా చూడండి. అంటే మనం 2 టైమ్స్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఇక్కడ మనం ఇది చేసుకోవచ్చు. ఇది